మన పిల్లలు ఎంత చదివినా గుర్తుండట్లేదా అండి? వాళ్ళ జ్ఞాపక శక్తిని మెరుగుపరిచేలాగా మనము ఇలా ఎన్నో పోషకాలున్న లడ్డూలని తినిపిచ్చండి. 10, 15 రోజుల్లోనే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. ఎన్నో పోషకాలుండే ఈ ప్రోటీన్ లడ్డు పిల్లల ఆరోగ్యానికి, అలాగే వాళ్ళ జ్ఞాపక శక్తిని ఎంతో మెరుగుపరుస్తుంది. హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ప్రోటీన్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ లడ్డు కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని, ఒక కప్పు బాదం పప్పుని తీసుకోవాలండి. మనము ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాం కదా! రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇదే కప్పుతో మెజర్‌మెంట్ చేసుకోవాలి. బాదం మన ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మన అందరికీ తెలిసిందే కదండీ! ఇందులో ఉండే విటమిన్ ఇ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెకి సంబంధించిన ఇబ్బందులు రాకుండా చేస్తుంది. అంతేకాదండి, మన కంటి చూపుకి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన డైలీ లైఫ్‌లో ఉండే స్ట్రెస్‌ని తగ్గించేలాగా చేస్తుంది. అలాగే క్యాన్సర్‌ని నిరోధిస్తుంది. మనం బాదం పప్పుని అటు ఇటు కలుపుతూ ఇలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనము సిమ్‌లోనే ఉంచి వేయించుకోవాలండి. ఇవి ఇలా 70-80% వేగిపోయాక బాదం పప్పును ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి మనము ఒక కప్పు పల్లీలను తీసుకోవాలండి. ఈ పల్లీలను కూడా మాడిపోకుండా అటు ఇటు కలుపుతూ పల్లీల్ని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీల వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది, అలాగే రక్తపోటును కూడా తగ్గించేలాగా చేస్తాయండి. మన కండరాలు దృఢంగా అవ్వటానికి కూడా ఎంతో సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్‌ని, అలాగే మన హెయిర్‌ని హెల్తీగా ఉంచటానికి ఎంతో హెల్ప్ చేస్తాయండి. పల్లీలు డయాబెటిక్ పేషెంట్స్ కూడా విరివిగా తీసుకోవచ్చండి. వీటిని వేయించుకునేటప్పుడు మాత్రం మనము ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచి, దగ్గరే ఉండి మాడిపోనివ్వకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పల్లీలు కూడా ఫ్రై అయిపోయండి. అరకప్పు తెల్ల నువ్వులు, అరకప్పు నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. ఇవి మొత్తం కలిపి ఒక కప్పు తీసుకుంటున్నాను. ఒకవేళ మీకి నల్ల నువ్వులు ఇష్టం లేకపోతే మొత్తం ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకోండి. లేదు అనుకుంటే ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకోండి. ఈ నువ్వుల్ని కూడా చిటపటమనేంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి సిమ్‌లో ఉంచుకొని. నువ్వుల్ని కూడా రోజు తినటం వల్ల రక్తహీనత దూరం అవుతుందండి. అలాగే బోన్స్‌ని కూడా స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ఇలా కలుపుతూ నువ్వులు చిటపటమన్నాక స్టవ్ ఆఫ్ చేసేసి, ఈ దినుసులని చల్లారనివ్వటానికి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. కంప్లీట్‌గా చల్లారాకే మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసుకోవాలండి. ఇప్పుడు నాకి ఇవన్నీ పల్లీలు, నువ్వులు, బాదం పప్పు చల్లగా అయిపోయాయి. చల్లగా అయిపోయిన వాటిని మిక్సీ జార్‌లోకి తీసేసుకుంటున్నానండి. మిక్సీ జార్‌లోకి తీసేసుకొని మనం ఇలా ఫస్టు పౌడర్ చేసుకోవాలి. ఎక్కువగా వేయకుండా సగం సగం వేసుకుంటూ మనం చిన్న మిక్సీ జార్‌లో ఇలా పొడిలాగా చేసుకోవాలండి. నేను 2 వాయిలుగా పొడి చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. మనం ఏ కప్పులతో అన్నీ బాదం, పల్లి, నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నానండి. 2:30 కప్పుల బెల్లం తురుము తీసుకుంటున్నాను. కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు ఒకవేళ ఎక్కువ తీపి తినే పాటైతే రిమైనింగ్ హాఫ్ కూడా వేసుకొని, అంటే మొత్తం 3 కప్పుల బెల్లం వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. నేనిక్కడ బెల్లం తీసుకుంటున్నందుకు నేను ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసి మరొకసారి మిక్సీ జార్‌లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే 2:30 కప్పులు డేట్స్ ఉంటాయి కదండీ! డేట్స్ అయినా యూజ్ చేసుకొని మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బెల్లం తీసుకున్నాను కదండీ! దీన్ని మరొకసారి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్ద ముద్దగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకుంటున్నానండి. నేను 2 వాయిలుగా దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ మొదటి వాయిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని, రెండో వాయిని కూడా మిక్సీ పట్టేసి ఇక్కడ ఒకే ప్లేట్‌లోకి తీసుకున్నానండి. ఈ లడ్డూ రుచి మరింత పెరగటానికి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి, కొన్ని కాజు, కొన్ని బాదం పప్పులు, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ నేతిలో వేయించి ఇక్కడ ఈ పొడిలో వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి ఆప్షన్ అనేది కంప్లీట్‌గా మీ ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు నెయ్యి వేసుకోవాలి అనిపిస్తే ఇలా నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇ ఇష్టం లేని వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసేసి
ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెయ్యి మొత్తం వేసుకున్నాక, నెయ్యి అంత మిశ్రమంలో ఈ పొడిలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసి, మనకు కావాల్సినంత సైజులో లడ్డూలు చుట్టుకోవాలండి. చూసారు కదండీ! ఎంతో ఈజీ కదా! ఈ లడ్డూలు చేసుకోవటం. ఈ లడ్డూలు చేయటం ఎంత ఈజీయో, తింటే ఆరోగ్యానికి కూడా అంతే మంచిదండి. రోజుకో లడ్డూ చొప్పున తిని చూడండి. 10, 15 రోజుల్లోనే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. రక్తహీనతని దూరం చేయటానికి, పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగటానికి ఈ లడ్డు చాలా ఉపయోగపడుతుందండి. ఈ లడ్డుని రోజుకొక లడ్డు పిల్లలకివ్వండి. పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. పిల్లల బ్రెయిన్‌కి సరిపడా ఆక్సిజన్‌ని పంపించి వాళ్ళ మెదడుని చురుకుగా ఉంచుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండీ! ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్‌గా చేసుకుండే, అలాగే ఈ టేస్టీ ప్రోటీన్ లడ్డుని ఒక్కసారి మీరు ట్రై వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే మరిన్ని రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో, రుచులతో మీ ముందుకొచ్చేస్తుంది మీ ఉష. ప్లీజ్ లైక్ అండ్ షేర్.